హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. పోకో తన X8 Pro సిరీస్ ని అయితే ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అందులో మొత్తం 3 స్మార్ట్ ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేశారు. పోకో X8 Pro Max, పోకో X8 Pro, పోకో X8 స్పెషల్ ఎడిషన్ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ వీడియోలో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హీరో ప్రొడక్ట్ అయిన పోకో X8 Pro Max గురించి అయితే మాట్లాడతాను. లాస్ట్ లో పోకో X8 Pro కి Pro Max కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ఎలా ఉంది, దాని లోపల బాక్స్ కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయి, దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ దాకా చూడాలని చెప్పి స్పెషల్ అన్బాక్సింగ్ వీడియో లాస్ట్ లో పెట్టాను అనమాట. వాచ్ టైం పెరగాలిగా మాకు. రెండిట్లో మీకు సేమ్ బాక్స్ కంటెంట్స్ అయితే వస్తాయి. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, డాక్ పెన్స్ ఇస్తున్నారు, బ్లాక్ కేస్ అయితే ఇస్తున్నారు. కేసెస్ వేస్తే ఫోన్ లుక్స్ అయితే ఇలా ఉన్నాయి. రెండిట్లో మీకు 100 వాట్ అడాప్టర్స్ ఇస్తున్నారు. టైప్ A to టైప్ C కేబుల్ వస్తుంది, ఒక సిమ్ టూల్ కూడా వస్తుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. వీటి డిజైన్స్ విషయానికి వస్తే రెండు మీకు బ్యాక్ సైడ్ ఇంచుమించు సేమ్ డిజైన్ తో అయితే వస్తున్నాయి. X8 Pro Max డిజైన్ మీకు బ్యాక్ సైడ్ ప్లేన్ అయితే వస్తుంది. X8 Pro వచ్చేసరికి మీకు లైన్ డిజైన్ తో అయితే వస్తుంది. ఫిజికల్ ఓవర్ కూడా రెండు మీకు ఇంచుమించు సేమ్ అయితే ఉన్నాయి. పోకో X8 Pro Max లో మీకు టాప్ లో అండ్ బాటమ్ లో సిమెట్రిక్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ఈ డిజైన్ లో నాకు బాగా అనిపించింది, ఇక్కడ పవర్ బటన్ కి చుట్టూ మీకు రెడ్ ఫినిష్ అయితే ఇచ్చారు, చూడడానికి బాగుంది. బ్యాక్ సైడ్ మీకు RGB లైట్స్ అయితే వస్తున్నాయి కెమెరా రింగ్ చుట్టూ. దీని వీళ్ళు రేస్ ట్రాక్ కెమెరా డెకో అని అంటున్నారు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే బ్యాక్ లైట్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చిన, యాప్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చిన, సాంగ్స్ ఏమైనా వింటూ ఉంటాం కదా అలాంటి టైంలో, గేమ్స్ ఏమైనా ఆన్ చేసినా, సో ఇలాంటి టైంలో మీకు ఈ RGB లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. మీరు వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, కలర్ కూడా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ RGB లైట్స్ బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ RGB లైట్స్ అయితే కెమెరా చుట్టూ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మంచి బిల్డ్ క్వాలిటీ అయితే వస్తున్నాయి. రెండిట్లో ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఉంది. సైడ్స్ మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి. బ్యాక్ సైడ్ Pro Max లో వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ తో వస్తుంది, ఇది వచ్చేసరికి నార్మల్ గ్లాస్ తో వస్తుంది. సో రెండు ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు, చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుద్ది మీకు. బిల్డ్ క్వాలిటీలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే నేను నోటీస్ చేయలేదు. IP66, 68, 69, 69K కి ఈ రెండు సపోర్ట్ చేస్తున్నాయి. ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రెండింటికి మధ్య ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో నేను లాస్ట్ లైజ్ చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు పోకో X8 Pro Max గురించి చూద్దాము. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. యాక్చువల్ గా పోకో F సిరీస్ పోకో వాళ్ళకి ఫ్లాగ్షిప్ సిరీస్ అనమాట. దానిలో వాళ్ళు పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు పోకో బ్రాండింగ్ లో. ఈ సంవత్సరం పోకో F సిరీస్ ని X సిరీస్ అయితే బీట్ చేయబోతుంది. సో పోకో F7 తో కంపేర్ చేస్తే పోకో X8 Pro Max లో మీకు పర్ఫార్మెన్స్ పరంగా 43% ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేస్తారు. బ్యాటరీ పరంగా 19% బ్యాటరీ లైఫ్ అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 9500S ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. ప్రపంచంలో ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో రావడం, ఇండియాలో కూడా ఫస్ట్ ఫోన్ ఇదే ప్రాసెసర్ తో రావడం. స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంది కదా, దానికి కాంపిటేటర్ అని మనం చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ అయితే మిమ్మల్ని ఆ ప్రైస్ రేంజ్ లో డిసప్పాయింట్ చేయదు. మీ బడ్జెట్ కనుక ఒక 40,000 రూపాయల లోపు చూస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఫోన్ చూస్తున్నారు అంటే ఆ ప్రైస్ రేంజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే అవుతుంది. ఇది ఒక గంట గేమ్ ఆడిన తర్వాత 10% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. మాక్సిమం టెంపరేచర్ 42.2 degrees వరకు అయితే నోటీస్ చేసాము. గేమ్ ఆడుతున్నప్పుడు వార్మ్ ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు, ఎందుకంటే ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి. ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. 5800 mm² పోకో 3D ఐస్ లూప్ సిస్టమ్ తో అయితే వస్తుంది. LPDDR5X ర్యామ్ తో వస్తుంది, UFS 4.1 తో వస్తుంది, USB Type-C 2.0 అయితే వస్తుంది. మాక్సిమం ఎక్కువ మంది యూజ్ చేసే ఫ్లాగ్షిప్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కాల్ ఆఫ్ డ్యూటీ అవ్వచ్చు, BGMI అవ్వచ్చు, Asphalt, Legends అవ్వచ్చు, ఇవన్నీ మీకు 120 FPS లో ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఫ్రీ ఫైర్ కూడా దర్జాగా ఆడుకోవచ్చు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, ఒకవేళ మీ బడ్జెట్ 30,000 నుంచి 40,000 రూపాయల మధ్యలో అయితే. ఇంకా నెక్స్ట్ దీనిలో మరొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ 9000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 100 వాట్ హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ని యూజ్ చేసి వేరే ఫోన్ కి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 27 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. మీరు మీడియం గా యూజ్ చేస్తే ఈజీగా 2 రోజులు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఈజీగా 1 full వర్కింగ్ డే అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం రఫ్ గా ఒక 11 hours వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి గంట నుంచి గంట 10 నిమిషాల వరకు టైం అయితే తీసుకుంటుంది. దీనిలో మీకు స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది, అంటే బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ
టెక్నాలజీ అంటాం కదా. సో మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టాం అనుకోండి, సో ఎక్కువగా బ్యాటరీ పైన ఇంపాక్ట్ పడకుండా మన గేమ్ కొంచెం స్మూత్ గా అయితే రన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే అండ్ ఆడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే, సో షామీ పోకో ఫోన్స్ లో డిస్ప్లే వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా బాగుంటాయి డిస్ప్లేస్ అయితే. ఇది వచ్చేసరికి 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. చుట్టూ బెజల్స్ చూడొచ్చు, చాలా మినిమల్ అయితే ఉన్నాయి. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3500 నిట్స్ ఉంది. ఐ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 2000 నిట్స్ వరకు అయితే ఉంది. సన్లైట్ లో కూడా బాగా కనిపిస్తుంది. వెట్ టచ్ డిస్ప్లే తో కూడా వస్తుంది. ఫోన్ పైన ఏమైనా నీళ్లు పడ్డా మనం ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 12-bit ప్యానల్ ఇది. నెట్ఫ్లిక్స్ లో మీరు కంటెంట్ డాల్బీ విజన్ లో చూడొచ్చు. 3840Hz PW డిమ్మింగ్ కూడా ఉంది. చీకట్లో మనం ఫోన్ చూస్తున్నప్పుడు మన కళ్ళకి స్ట్రెయిన్ అవ్వకుండా, హెడేక్ రాకుండా అయితే చూస్తుంది. ఆడియో డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. యాక్చువల్ గా ఫ్రంట్ కెమెరా పైన పెడతారు సెకండ్ స్పీకర్, ఇక్కడైతే పైన తీసుకొచ్చారు. పైన ఎంతైతే సౌండ్ వస్తుందో కింద కూడా మీకు అంతే సౌండ్ వస్తుంది. 400% వరకు అయితే మీరు వాల్యూమ్ ని పెంచొచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఐరిజేషన్ ఆడియో కోడాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే పరంగా, సౌండ్ పరంగా ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ కి వస్తే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. ఇది మెయిన్ కెమెరాతో తీసిన శాంపిల్స్. ఈ వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా శాంపిల్స్. ఈ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 4K ఇచ్చుంటే బాగుండేది. ఇంకా స్లో మోషన్ విషయానికి వస్తే 1080p 960fps లో మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కెమెరా కోసం తయారు చేసిన ఫోన్ అయితే కాదు. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. కెమెరాస్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇంకా OS విషయానికి వస్తే ఇది Android 16 పైన రన్ అవుతుంది. HyperOS 3 పైన రన్ అవుతుంది. 4 years OS అప్డేట్స్ ఇస్తున్నారు. 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. HyperOS 3 గురించి నేను సెపరేట్ గా వీడియో అయితే చేశాను. దానిలో ఏమేమి ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో ఎండింగ్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకపోతే కార్డ్స్ లో కూడా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫోన్ లో బ్లోట్వేర్ అయితే ఉంది. మీరు ఫోన్ కొన్న వెంటనే వీటిని అన్ఇన్స్టాల్ చేసుకుంటే కొంచెం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. రెండు మీకు బ్లూటూత్ 6 తో అండ్ Wi-Fi 7 సపోర్ట్ తో వస్తున్నాయి. IR బ్లాస్టర్ ఉంది, NFC ఉంది. రెండిట్లో మీకు eSIM సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు పోకో X8 Pro కి Pro Max కి డిఫరెన్స్ ఏందో ఒకసారి మనం చూద్దాము. ఇది వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. Pro Max వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ అయితే వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి 202 grams అయితే ఉంది. X8 Pro Max వచ్చేసరికి 220 grams అయితే ఉంది. థిక్నెస్ వచ్చేసరికి పోకో X8 Pro మీకు 8.2mm థిక్నెస్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి 8.3mm థిక్నెస్ తో వస్తుంది. మెయిన్ వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ మారిపోద్ది. ఇది MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. ఇది 4 nanometer టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8H Gen 4 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దాంట్లో కాంపిటేటర్ అనమాట ఈ ప్రాసెసర్. దీనిలో కూడా గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. BCMA 120fps కి సపోర్ట్ చేస్తుంది. దీనిలో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇది వచ్చేసరికి MediaTek Dimensity 9500S ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. దీనిలో మీకు LPDDR5X ర్యామ్ ఉంది అండ్ UFS 4.1 తో వస్తుంది. ఇది వచ్చేసరికి LPDDR5X Ultra తో వస్తుంది. UFS 4.1 తో వస్తుంది. దీనిలో కూలింగ్ ఏరియా 5300 mm² ఉంది. దీనిలో వచ్చేసరికి 5800 mm² ఉంది. కెమెరా సెటప్ అయితే రెండిట్లో సేమ్ ఉన్నాయి. కాకపోతే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సార్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి Sony IMX882 సెన్సార్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి లైట్ ఫ్యూజన్ 600 సెన్సార్ తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.59 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. కాంపాక్ట్ ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు. ఇది వచ్చేసరికి 6.83 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లే తో వస్తుంది. బ్యాటరీ కూడా ఇది 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసరికి 9000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. Pro Max మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. దీనిలో మనం 400% వరకు వాల్యూమ్ ని మనం పెంచుకోవచ్చు. దీనిలో ఆప్షన్ అయితే లేదు. అండ్ దీనిలో పైన ఉన్నాయి స్పీకర్స్. దీనిలో ఫ్రంట్ కెమెరా పైన అయితే ఇచ్చారు. రెండిట్లో మీకు స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది. రెండు డిస్ప్లే క్వాలిటీ అయితే సేమ్ ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే చిన్న సైజు డిస్ప్లే, ఇది వచ్చేసరికి కొంచెం పెద్ద సైజు డిస్ప్లే. మేజర్ డిఫరెన్స్ మీరు స్క్రీన్ సైజ్ లో, ప్రాసెసర్ లో అండ్ బ్యాటరీలో నోటీస్ చేస్తారు. రిమైనింగ్ అంతా ఇంచుమించు సేమ్ ఉంటాయి. ఇది బేస్ వేరియంట్ 8GB ర్యామ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి 12GB ర్యామ్ తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా X8 Pro కి Pro Max కి డిఫరెన్సెస్ అయితే. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే పోకో X8 Pro Max 42,999 రూపాయలు పెట్టారు. సో ఆఫర్స్ అన్ని కలుపుకొని 40,000 రూపాయలకి అయితే వస్తుంది. పోకో X8 Pro వచ్చేసరికి బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB మోడల్ తో వస్తుంది. యాక్చువల్ దీని ప్రైస్ 32,999 రూపాయలు పెట్టారు. ఆఫర్స్ అన్ని కలుపుకొని 30,000 రూపాయలకి వస్తుంది. దీనిలో పోకో X8 Pro మంచి ప్రైజింగ్ అయితే వస్తుంది 30,000 రూపాయల లోపు. పోకో X8 Pro Max 35,000 రూపాయల దగ్గర వస్తే బాగుండేది. ఇంకా వీటితో పాటు పోకో X8 Pro లో ఒక స్పెషల్ ఎడిషన్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇదే పోకో X8 Pro ఐరన్ మ్యాన్ స్పెషల్ ఎడిషన్. స్పెషల్ బాక్స్ లో అన్బాక్సింగ్ చేసేటప్పుడు భలే ఉంటది ఫీల్. కాసాక్ బాక్స్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ సీల్స్ ఉన్నాయి, వీటిని ఓపెన్ చేద్దాం.
భలే ఉంది లోపల అయితే. ఐరన్ మ్యాన్ సూట్ అయితే ఉంది. అవెంజర్స్ పోకో X8 Pro అని కనిపిస్తుంది. ఇక్కడ మార్వెల్ లోగో అయితే ఉంది. ఒకసారి ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ ఐరన్ మ్యాన్ అని చెప్పి కనిపిస్తుంది. ఇంకా లోపల మనకి మొబైల్ ఫోనే ఉంది. దిరిపోయింది. ఇంకా మనకి బాక్స్లో కేబుల్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా ఐరన్ మ్యాన్ సూట్ కలర్లో అయితే ఉంది. Type A to Type C కేబుల్ అయితే ఇస్తున్నారు. పోకో X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్ అని రాసింది. ఓపెన్ చేద్దాం ఒకసారి. స్పెషల్ కేసులు ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కేసు కూడా స్పెషల్ కేసు అయితే ఇచ్చారు. కేసు కూడా బాగుంది క్వాలిటీ. కేసు మొబైల్ కేసుతో చూడవచ్చు. మొబైల్ లుక్ చాలా బాగుంది. బయటికి కెమెరా బంప్ కూడా కనిపించట్లేదు. సిమ్ టూల్ చూడొచ్చు ఎంత బాగుందో. మార్వెల్ లోగో అయితే ఉంది. బ్యాక్ సైడ్ పోకో అని రాశారు. ఇవి ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. స్పెషల్ ఎడిషన్ కి బాక్స్ లో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. నార్మల్ ఎడిషన్ కి అయితే మీకు బాక్స్ లో ఛార్జర్ ఇస్తున్నారు. ఈ నార్మల్ ఎడిషన్ కి స్పెషల్ ఎడిషన్ కి డిఫరెన్స్ ఏందో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ బాక్స్ అయితే చేంజ్ అయిపోద్ది. స్పెషల్ ఎడిషన్ లో మీకు స్టార్క్ ఇండస్ట్రీస్ UA అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఐకాన్స్ మీకు మారిపోయాయి. మొత్తం చూడడానికి వెరైటీగా ఉన్నాయి ఐకాన్స్ అయితే. దీనిలో వచ్చేసరికి ఐరన్ మ్యాన్ వాల్ పేపర్ అయితే వస్తుంది. మనం ఫింగర్ ప్రింట్ ని టచ్ చేసినప్పుడు యానిమేషన్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏం డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీకు ఐరన్ మ్యాన్ వచ్చి కళ్ళు అయితే బ్లింక్ అవుతాయి. ఇది కూడా బాగుంది చూడడానికి. ఇది మేజర్ డిఫరెన్స్ అయితే నార్మల్ ఎడిషన్ కి ఐరన్ మ్యాన్ ఎడిషన్ కి. మీకు ఎలా అనిపించింది ఈ పోకో X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకైతే డిజైన్ బాగా అనిపించింది. చూడడానికి బాగుంది. స్పెషల్ కేస్ కూడా ఇచ్చారు. UI కూడా బాగుంది వెరైటీగా. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా బాగా అనిపించింది. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే నార్మల్ ఎడిషన్ తో కంపేర్ చేస్తే ఒక 2000 రూపాయలు ఎక్కువ పెట్టారు. ఓన్లీ ఇది 12GB RAM 256GB వేరియంట్ లోనే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 38,000 రూపాయలు పెట్టారు. ఆఫర్స్ కలుపుకొని 35,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో X8 Pro సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఫోన్స్ మీకు ఎలా అనిపించాయి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలో తెలుసుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.